హాయ్ అండి. ఇదొచ్చేసి లాస్ట్ టైం మా పాపకి నేను ఒక లంగా జాకెట్ కుట్టాను. సేమ్ అది కటింగ్ చూపించమని అడిగారు. దానికోసమేను. ఇదొచ్చేసి ఓల్డ్ శారీ అండి. దీనికొచ్చేసి పైనొచ్చేసి చిన్న బార్డరు, కిందొచ్చేసి పెద్ద బార్డరు. శారీ వచ్చేసి 5½ మీటర్ ఉంటుంది. అందులో 3 మీటర్స్ మాత్రం లంగాకి తీసుకుంటున్నాను నేను. అలాగే వాళ్ళు బయట కూడా కట్ చేయలేదులెండి. అది కూడా ఉంది. పళ్ళు ఉంది. బ్లౌజ్ పీస్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి 3 మీటర్స్ వచ్చేసి కింద పా బాడీ పౌడర్కి తీసుకుంటున్నాను. ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి 7 ఇయర్స్ ఉంటుందండి. మొత్తం టోటల్ హైట్ వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్లో నేను వచ్చేసి 10 ఇంచెస్ వచ్చేసి బాడీ పౌడర్ పెడుతున్నాను. 30 ఇంచెస్ కింద లంగాకి. కానీ ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి. ఎందుకంటే బార్డర్ పెద్దగా ఉంది కదా, లోపల వైపు మడిచేయచ్చు. అందుకని చెప్పేసి చూసారా, 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను. కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లైనింగ్ తీసుకొని లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ ఓన్లీ కింద వరకు మాత్రమే లైనింగ్ 2 మీటర్స్ అండి. ఇంకా బాడీ పౌడర్కి మళ్ళీ బ్లౌజ్కి మనకి ఇంకొక 2 మీటర్స్ దాకా పడుతుంది. అంటే బ్లౌజ్కి మనం పెట్టుకునే దాన్ని బట్టి అండి, మోడల్కి లైనింగ్ వేసుకుంటే ఎక్కువ పడుతుంది, లేదా తగ్గిస్తే తక్కువ పడుతుంది. కొన్ని మోడల్స్కి అయితే అవసరం, కొన్ని ఏమో డైరెక్ట్ ఓన్లీ క్లాత్ పెట్టేసుకున్నా సరిపోతుంది. నేను దీనికి వచ్చేసి క్లాతే పెట్టేశానండి. ఓన్లీ ప్రిల్స్ పెట్టాను చూడండి. లాస్ట్ టైం నేను స్టిక్ చేసిన బ్లౌజ్ వచ్చేసి నెక్ దగ్గర బార్డర్ వేశాను. సేమ్ దీనికి కూడా నెక్ దగ్గర బార్డర్ వేశాను. ఇది వచ్చేసి బాడీ పౌడర్ కోసం క్లాత్ అండి. రౌండ్ వచ్చేసి 22 ఉంటుంది. సో దానికి 22 అలాగే మళ్ళీ ఇంకా ఖర్చు టక్స్కి అన్నిటికీ ఉండేలాగా ఇంకొక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. నెక్ వచ్చేసి విత్ 2½ మీటరు 2½ ఇంచెస్ తీసుకున్నానండి. బ్యాక్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే మనకి ఉక్సుకి కాజాకి కావాలి కదా, అందుకోసం. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. 4, 5 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ తీసినా తీయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ బాడీ పౌడర్ కదా, లోపల ఉండేదే కదా, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కోసం క్లాత్ తీసుకున్నానండి. చెప్పాను కదా, టోటల్ వచ్చేసి 22ని 4 పార్ట్స్ చేసుకొని కట్ చేసుకోవడమేను. నేను వేస్ట్ వరకు ప్రిల్స్ పెడుతున్నానండి. పిల్లలకి వేస్ట్ అంటే మన బ్లౌజ్ అంతా ఏం కాదు, ఇంకొంచెం కిందకే ఉంటుంది. సో దీనికోసం నేను 12 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. వచ్చేసి రౌండ్ వచ్చేసి చెప్పాను కదా, 22 ఇంచెస్ అంటే 5½ బట్ కానీ మనకి వేస్ట్ దగ్గర మాత్రం చాలా ప్రిల్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ప్రిల్స్ లోపల వచ్చేసి బాడీ పౌడర్ కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి వెడల్పు. 22 కాకుండా నేను 24, 25, 26, 28 వరకు తీసుకున్నాను. ఎందుకంటే లోపల వచ్చే ప్రిల్స్ చాలా మళ్ళీ పట్టేసినట్టు అనిపిస్తుంది. సో అందుకని అమ్మాయి 22 కరెక్ట్ సైజు ఉన్నప్పటికీ నేను 28 తీసుకుంటున్నానండి మొత్తం నడుము. ఇంకా దానికోసం నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం క్రాస్ తీస్తున్నానండి. ఇది కూడా సేమ్ ఉక్సులు కాజాల కోసం బ్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టేశాను. ఫ్రంట్ మాత్రం 3½ ఆ ఏజ్ వాళ్ళకి 4 తీసుకోవచ్చు. కానీ బ్యాక్ 4 తీసుకున్నప్పుడు ఫ్రంట్ 4 తీసుకున్నప్పుడు మాత్రం బ్యాక్ వచ్చేసి 1½ ఇంచు అలాగే తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకోవాలి, 2½ తీసుకోకూడదు. దానివల్ల చాలా డీప్ అయిపోతుంది. సో అందుకని ఉక్సులు కాజాల పట్టీలు కట్ చేసి క్రాస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే
లైనింగ్ మెయిన్ క్లాత్ పైన వేసేసి కట్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. సో అందుకని ఫ్రంట్ వైపు అయితే ఇబ్బంది లేదు, క్రాస్ పెట్టినా పెట్టకపోయినా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఒకేలా ఉంటుంది కదా. అదైతే బ్యాక్ది 2 పీసులు కాబట్టి మిస్ అవుతాయని అలా పెడుతున్నానండి. ఇప్పుడు ఉంది కదా, ఇందాక నేను 3 మీటర్స్ తీసుకున్నాను కదా, ఇంకా ఎన్ని మీటర్స్ ఉంటుంది మామూలుగా శారీ అయితే ఇంకొక 2.5 అలా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెడుతున్నాను. 3.5 అదే 2.5 ఉంటుంది కదా, దాంట్లో మనకి మ్యాక్సిమం 1.5 దాకా పడుతుంది. ఇంకో 1 ఇంచ్ 1 మీటర్ వచ్చేసి మిగిలిపోతుంది ఓన్లీ శారీ పీస్లో. ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది కదా. మొత్తం వచ్చేసి కట్ చేసేసానండి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి. ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి. ఫ్రంట్ వైపు బ్లౌజ్ ఫ్రంట్ వైపు డిజైన్ లాగా పెట్టడానికి కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్స్ కోసం అండి. పఫ్ హ్యాండ్స్ లాగా, అదే బాహుబలి హ్యాండ్స్ లాగా, కాకపోతే చిన్నపిల్లలు కాబట్టి చిన్నగానే ఉంటుంది కదా. ఆ బార్డర్ని కూడా పెడదామని చెప్పేసి ఆ బార్డర్కి లైనింగ్ 2 హ్యాండ్స్కి సరిపోతుందండి అది. చూసారా, 2 హ్యాండ్స్కి కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి పఫ్ కోసం బాహుబలి హ్యాండ్స్లో పఫ్ ఉంటుంది కదా, పఫ్ లాగా హ్యాండ్స్కి. సో మామూలుగా అయితే 3 ఇంచెస్, ఇంకో 3.5 ఇంచెస్ పఫ్ కోసం యాడ్ చేశాను. కింద కూడా లెంత్ వచ్చేసి మనం మెయిన్ క్లాత్ మామూలుగా బ్లౌజ్ కంటే కూడా ఇంకో 2-3 ఇంచెస్, అంటే మనకి ఎన్ని కావాలి ప్రిల్స్ దాన్ని బట్టి ఇంకో 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా. చూసారా, ఆ బ్లౌజ్కి కరెక్ట్గా పెట్టాను. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నేను కట్ చేస్తున్నాను. ఆ ఎక్స్ట్రా కట్ చేసింది ప్రిల్స్లా పెట్టేస్తాము. కింద వచ్చేసి 2-3-4 అలా వచ్చేలా సరిపోతుంది. ఒక హ్యాండ్, ఇంకో హ్యాండ్ కూడా దీనిపైన పెట్టేసి కట్ చేసేస్తున్నాను. చూసారా, ఇది కూడా మెయిన్ క్లాత్ పైన పెట్టాను. చూడండి, మిగిలిపోయిన క్లాత్ వచ్చేసి పళ్ళు అండి, అందుకని అది కొంచెం షేడెడ్గా కనిపిస్తుంది పళ్ళు సైడు. దాన్ని కూడా టాప్ లాగా స్టిక్ చేసేస్తామండి. అంటే కస్టమర్ ఎలా అడిగితే అలాగే కదా. ఆ మిగిలిపోయిన క్లాత్ను కూడా వాళ్ళ పాపకి టాప్ లాగా స్టిక్ చేయమన్నారు. అచ్చం పళ్ళునే కాదండి, ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఉంది, రెండింటిని. ఇప్పుడు చూడండి, మొత్తం అటాచ్ చేసేసి కట్ చేస్తున్నాను. సో అటాచ్ చేయడం ఏమో చూపించట్లేదు, అంటే మళ్ళీ స్టిచ్చింగ్ చాలా లెంతీ అయిపోతుంది కదా. జస్ట్ నేను ఎలా అయితే కట్ చేశానో దాని పైన పెట్టి మొత్తం టోటల్గా స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం సైడ్ ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసేస్తున్నానండి. అలా పెట్టేసి ఫ్రంట్ వైపు పైనేమో అంచు, కింద వచ్చేసి లైనింగ్ పెట్టేసి స్టిచెస్ కనిపించకుండా అదే స్టిక్ చేస్తామండి. ఫ్రంట్ మొత్తం. బ్యాక్ నెక్కి మాత్రం మనం పీస్ యాడ్ చేసేస్తే. ఇప్పుడు వచ్చేసి నేను మోడల్ చూపిస్తున్నాను కదా, లాస్ట్ టైం నేను మా పాప బ్లౌజు వీడియో పెట్టానండి, దాన్ని ఎలా స్టిక్ చేస్తారని అడిగారు. సో ఇలాగా అండి, అది ఫ్రంట్ వైపు కాదు, నేను కట్ చేసుకోవడం కోసం మాత్రం ఫ్రంట్ వైపు పెడుతున్నాను. అది బ్యాక్ వైపు పెట్టి ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేయాలి. క్లియర్గా చూసుకోండి, బ్యాక్ వైపు పెట్టి ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎలా అయితే నెక్ పీస్ ఫ్రంట్ వైపు కుట్టి బ్యాక్ వైపుకి ఫోల్డ్ చేసుకుంటాము, ఇది బ్యాక్ వైపు కుట్టి ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. సో అంతే అండి, అలా చేస్తే ఆ నెక్ వచ్చేసి వస్తుంది. మనం ఏ షేపు స్ట్రైట్గా స్క్వేర్లా కావాలనుకున్నా, రౌండ్లా కావాలనుకున్నా, ఎలా కావాలనుకుంటే అలాగా. సో మీకు అక్కడ బకరం కూడా పెట్టుకోవచ్చు,
బగరం పేపర్ అలా పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. స్టిక్ చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఇది ఇలా ఉంటుంది. చెప్పాను కదా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు అన్నీ చూసారా యాడ్ చేశాను. నేను ఇంకా బ్యాక్ వచ్చేసి జస్ట్ పీస్ యాడ్ చేశానండి, నెక్ పీసులు. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి స్టిక్ చేశాను. ఎలా స్టిక్ చేశానో చూపిస్తానని చూడండి. ఇందాక చూపించాను కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి పెట్టేసి దాన్ని రివర్స్ చేసేసి స్టిక్ చేసేసాను. అప్పుడు ఏంటంటే స్టిచెస్ ఆ ఖర్చులు అవి కనిపించకుండా ఉంటాయి. మొత్తం టోటల్ కుట్టిన తర్వాత చూడండి ఖర్చులు అసలు కనిపించవు. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి రియల్గా స్టిక్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇలా పెట్టేసి మొత్తం జాయింట్ చేసేస్తున్నానండి. జాయింట్ ఎలా చేయాలంటే అదే రివర్స్లో పెట్టాలండి. తెలిసిందే అంటే బేసిక్గా జాయింట్ చేయడాలు అవి కొంచెమైనా ఐడియా ఉంటేనే కదా మనం స్టిక్ చేస్తాము. అందుకని చెప్పేసి మీకు మామూలుగా చూపిస్తున్నానండి. ఏదైనా మోడల్ ఎలా కుట్టాలి మాత్రమే కదా ఎవరు చూస్తాము. సో అందుకని ఇవన్నీ కూడా జాయింట్ చేసి చూపిస్తాను. జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉందో బ్లౌజ్ చూడండి. చూసారా మొత్తం జాయింట్ చేసేసాను. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి, కాజాల పట్టి. ఆ పఫ్ చూడండి, పఫ్ కూడా చాలా బాగుంది. మరీ హెవీగా లేదు, అలాగని మరీ లైట్గా లేదు, మీడియంగా ఉందండి. మనం ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇంకొంచెం ప్రిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి హ్యాండ్స్కి. ఇంకొంచెం తగ్గించుకోవాలంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా, అదంతా మన చాయిస్ అండి. ఇప్పుడు వచ్చేసి కింద 2 ప్రిల్స్ పెడుతున్నాను. 2 టైప్ ఆఫ్ ఫ్రిల్స్. సో ఎలాగో చిన్న బార్డర్ ఉంది కాబట్టి, అంటే ఇచ్చిన శారీని బట్టి మనం ఎలాంటి డిజైన్ సెట్ అవుతుంది, దాన్ని ఎలా స్టిక్ చేయాలి అని చెప్పేసి స్టిక్ చేయడమేనండి. కొన్ని శారీస్ ఒకవేళ మనం ఈ మోడల్నే ఇంకొక శారీ తెచ్చి ఇచ్చి అదే కుట్టండి అంటే కుట్టలేకపోవచ్చు. ఎందుకంటే ఆ మోడల్కి సెట్ అవ్వకపోవచ్చు. సో అప్పుడు మనం కస్టమర్స్కి చెప్పాలి ఈ మోడల్కి దీనికి ఇది సెట్ అయిపోతుంది అని చెప్పేసి. నిజానికి మీకు నచ్చినట్టు కుట్టమని చెప్పారండి వాళ్ళు. ఇది కూడా మాకు నచ్చినట్టే కుట్టేసాము తప్ప వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే శారీస్కి ఎలా సెట్ అయితే అలా కుట్టమని చెప్పేసి ఓల్డ్ శారీస్ ఇచ్చారండి. సో ఇంకా మిగిలినవి స్టిక్ చేసాం కానీ అవన్నీ చూపించే అంత టైం సరిపోవట్లేదు. అందుకని ఇది ఒక్కటి చూపిస్తున్నాను. ఇంకా కొత్త మోడల్స్ అయితే కంపల్సరీ చూపిస్తానండి. సో ఫైనల్గా బ్లౌజ్ ఇలా వచ్చింది. అలాగే కిందది కూడా బాడీ పావడా స్టిక్ చేసేసాను చూడండి. లోపల వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కొంచెం మడిచాము. 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అది మడిచేసాను. కానీ కొంచెం కూడా మడిచినట్లు కనిపించదు చూడండి. ఇంతకుముందు అయితే మిడిల్లో బెల్ట్లా వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే బార్డర్లు వస్తున్నాయి కాబట్టి కింద వేసేసుకుంటాను.